ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అండ్ ఒక్కడి విషయానికి వద్దాం సార్. ఒక్కడి విషయానికి వచ్చినప్పుడు నిజానికి ఆ సినిమా అంతకుముందు ఎవరెవరో ప్రొడక్షన్లోనే చేయాలి. ఆ చార్మినార్ సెట్ విషయం తేలకే ఎంఎస్ రాజు గారు వచ్చేదాకా అది హోల్డ్ అయ్యి చివరికి ఎంఎస్ రాజు గారి చేతుల్లోకి సినిమా వెళ్ళింది. సో చార్మినార్ సెట్ అనేది అంత ఇంపార్టెంట్ ఒక్కడు సినిమాకి సంబంధించి. ఆ బరువు బాధ్యత అంతా మీ మీద పెట్టారు కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదన్నా కాస్త ఆ ప్రయాణం గురించి మాట్లాడండి సార్. నేను ఫస్ట్ చెప్పాను మృగరాజు గురించి చెప్పారు కదా. మృగరాజు ఫినిష్ అయిపోయిన తర్వాత గుణేష్ గారు చెప్పారు ఒకసారి, మీకు ఒక పెద్ద సినిమా నేను ప్లాన్ చేస్తున్నాను, మీకు ఒక కాల్ వస్తుంది అని చెప్పారు నాకు. అలాగే వేగ చెప్పి వదిలేశారు. మళ్ళీ తర్వాతనే కొంచెం ఆ సినిమా అయిపోయి మృగరాజు అయిపోయిన తర్వాత ఐ గోట్ ఎ కాల్ ఫ్రమ్ ఎంఎస్ ఆర్ట్స్. ఎంఎస్ ఆర్ట్స్ మీన్స్ ఎంఎస్ రెడ్డి గారు, ఎంఎస్ రాజు గారు, ఎంఎస్ రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి ఫాదర్. ఓకే, అది ఒక్కడ ఎంఎస్ రెడ్డి, మిస్టర్ ఎంఎస్ రెడ్డి గారు ఫస్ట్ ప్లాన్ చేశారు సినిమా. ఓకే ఓకే, అయ్యా అవును, ఆయన దగ్గరికి వెళ్ళింది. కరెక్ట్, సత్తాలయ మీరు కరెక్ట్, ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడే ఆఫీస్లో ప్లానింగ్ అని జరిగిందో, నేను ఎంఎస్ రెడ్డి గారు లొకేషన్ చూడాలని వెళ్తారు. ఈ సెట్ అయ్యాలకి లొకేషన్ కావాలి కదా. డైలీ ఆయన నా ఇంటికి వస్తారు వండి తీసుకుంటా, నిన్ను తీసుకుంటూ వచ్చి వెళ్ళి లొకేషన్ తిరగాలి ఫుడ్లో. ఆయన ఉన్నప్పుడు చూసింది లొకేషన్ అది. ఓకే, ఈ ఎక్కడ సెట్ చేశారు మనం ఆ లొకేషన్ ఆయన చూపిస్తుంది, ఆయనతో నేను కలిసి వెళ్ళి చూసిన ప్లేస్ అది. అప్పుడు ఫైనల్ చేస్తాను, ఈ ప్లేస్ బాగుంది సార్, ఆయన ఇది సరిపోతుందా ఇంకొక ల్యాండ్ చూపిస్తారు నాకు. అదన్నీ ఆయనకి కనెక్టెడ్ ఉంది ల్యాండ్స్, అది సరిపోదు సార్ అని చెప్పి కూడా చూపిస్తారు. అలాగే జస్ట్ ఫైనలైజ్ దట్ లొకేషన్. అలా తర్వాత అది ఆగిపోయింది, ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు, జస్ట్ స్టాప్ అయ్యింది. దెన్ వన్ పాయింట్ డే ఎంఎస్ రాజు గారు ఫోన్ చేస్తారు నాకు, ఇలాగ అశోక్ రా సారి మనం మీట్ చేస్తాను. వెళ్ళారు, మీట్ చేసినప్పుడు స్టూడియోలో గుణశేఖర్ అంటే మహేష్ బాబు ఇవన్నీ కూర్చున్నాను, ఇలా ఒక పెద్ద సినిమా ప్లాన్ చేస్తున్నాను, నువ్వు ఆ డైరెక్టర్ అవార్డ్ చేయడానికి అని చెప్పాను. వెరీ హ్యాపీ. చిన్న హింట్ ఆల్రెడీ ఇచ్చారు కదా. తర్వాత మధ్యలో ఏం జరిగింది నాకు కూడా తెలియదు, నాకు ఐడియా లేదు. ఆల్రెడీ దే అప్రోచ్డ్ తోటధరణి అనుకున్నాను, తోటధరణి ఏదో ఎస్ నో చెప్పి స్టోరీలో నాకు అనమంటాడు, తెలియదు నాకు. బట్ ఎంఎస్ రాజు పిలిచినప్పుడు ఆయన రెడీ టు డూ వర్క్. పెద్ద సినిమా అది, మీకు కుదురుతుందా? ఎంఎస్ రెడ్డి గారు హీ విల్ డూ ఇట్ సార్. గుణశేఖర్ చాలా సైలెంట్గా ఉన్నాను. అలా స్టార్ట్ అయింది. ఐ మేడ్ ఎ బిగ్ స్కెచ్ ఫస్ట్. ఆయన స్టోరీ కంటెంట్ చెప్పాను నాకు లైట్గా. బిగ్ స్కెచ్ ప్లాన్ చేశాను. ఆ స్కెచ్ కొంచెం ఓవర్ అయిపోయింది, కొంచెం బిగ్ సైడ్లో వెళ్ళిపోయింది. ఎంఎస్ రాజు గారు చెప్పారు మాకు వర్కౌట్ అవ్వదు, కొంచెం చిన్నది చెయ్యి, కొంచెం రెడ్యూస్డ్. ఓ, నిజానికి ఫస్ట్ ప్లాన్ చేసింది ఇంకా పెద్ద సెట్ ప్లాన్ చేస్తారు. హోల్ హైదరాబాద్ చార్మినార్ ప్రాంతం మొత్తం ప్లాన్ చేస్తారు. ఫస్ట్ అమ్మో స్కెచ్ లేసారు, ప్లాన్ చేసిన స్కెచ్ లేసారు. ఫస్ట్ వచ్చిన విజన్ అయితే అది. తర్వాత కొంచెం రెడ్యూస్ చేసి తర్వాత డైరెక్టర్ గారు నాకు ఫుల్ స్టోరీ డైరెక్షన్ చేస్తాను, వెరీ డీటెయిల్డ్ నరేషన్ ఇచ్చాను గుణశేఖర్. అది బాగా నాకు సినిమా ఏదో ఉంది, అదో చాలా రోజు హోండ్ అయింది, ఆ స్టోరీ లాగా మా మైండ్లో హోండ్ అయింది, ఇంట్రెస్టింగ్గా ఉంది. స్టోరీ ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంది, జస్ట్ అదొకటే సినిమా. ఆ సినిమా కూడా ఇచ్చారు నాకు చూడమని రెఫరెన్స్గా. తర్వాతనే ఎంటర్ అయింది. బట్ నాకు పెద్ద టఫ్ అనిపించలేదు, ఇలాగ పెద్ద సెట్ వేయాలంటే పెద్ద టాస్క్ ఇంట్రెస్టింగ్ ఆవేశం అనిపించింది తప్ప అది డిఫరెంట్ కొంచెం టఫ్ అయింది. మనం ఎలా చేయాలి ఆ టెన్షన్ నాకు పెట్టలేదు. బట్ చేయాలి, ఆవేశం పెరిగింది చేయాలి అని చెప్పేసి. బట్ ప్రొడ్యూసర్ మీరు కూల్గానే ఉంటాను, జస్ట్ పెద్ద టెన్షనే అనిపించలేదు. అలాగే పక్క ప్లాన్ చేశారు. అసలు ప్లేస్ వెళ్ళి చూశాను, అక్కడే నేను డైరెక్టర్ అందరూ కూర్చుంటే హోమం దాన్ని పూజ గీజ అన్నీ చేశారు మొత్తం. డైలీ డైరెక్టర్ ఆల్సో వెల్కమ్ టు ది లొకేషన్. ఫస్ట్ ప్లాన్ చేస్తుంటుంది ఎక్కడే వేర్ ద మహేష్ బాబు ఈస్ సిట్టింగ్ అండ్ డూయింగ్ డిస్కషన్ అండ్ వాళ్ళ ఫస్ట్ ఆయన రూఫ్ టాప్ ఫస్ట్ ప్లాన్ చేస్తారు. అక్కడ నుంచి చూసిందా ఎలాగే అన్ని రూఫ్ టాప్ కనబడాలి, లాస్ట్ చార్మినార్ ఎలాగే కనిపించాలి, అక్కడి నుంచి విషయం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. మనం టాప్ వ్యూ నుంచే ఒక పర్టికులర్ పాయింట్లో మనం నిలబడి అక్కడ ఉండే వ్యూలో టోటల్ అన్ని ప్లాన్ చేసుకోండి, అన్ని సపరేట్ స్కెల్టన్ పెట్టుకుంటూ నిలబడి వేరియస్ హైట్స్ ప్లాన్ చేసుకుంటూ తర్వాత అక్కడి నుంచి చార్మినార్. అప్పుడు ఈ చార్మినార్ కొంచెం లిబర్టీ దొరికింది మాకు, 60 feet కట్ చేసి డౌన్ చేశారు. అండ్ ఆల్రెడీ వీఆర్ ఇన్ ద 5th floor. అప్పుడు అంత హైట్ అవసరం లేదని చెప్పేసి చార్మినార్ 60 feet కట్ చేసి గ్రౌండ్లో పెట్టారు. ఇప్పుడు మోర్ ఎకనామికల్ అండ్ మోర్ వైబుల్ వర్కౌట్ అయింది చెప్తారు సార్. మొత్తం సెట్ అంతా అయిపోయిన తర్వాత
గుణశేఖర్ గారు, మహేష్ బాబు గారు మీతో మాట్లాడిన ఆ రోజు మాట్లాడిన మాటలు మీకు ఏమన్నా గుర్తున్నాయా? మొత్తం వాళ్ళు ఒకసారి చూసుకున్న తర్వాత. గుణశేఖర్ డైలీ వస్తున్నాడు కదా, డైలీ వస్తున్నాను, చూస్తున్నాము, డిస్కస్ చేస్తున్నాను. అక్కడే ఆయన స్టోరీ ప్లాన్ చేస్తున్నాను, షార్ట్స్ ఆయన ప్లాన్ చేసుకుంటారు. మ్మ్. మనం నేను వర్క్ చేస్తుందే ఉన్నాను. నియర్లీ 300-400 వర్కర్స్ వర్క్ చేశారు, 3 months వర్క్ చేశారు. బా. ఈవెన్ ఎంఎస్ రాజు గారు వస్తారు, అని కింద చూసుకుంటూ వస్తారు, పైకి చూడను. కింద చూసుకుంటూ వచ్చేసి స్పాట్లో వచ్చిన తర్వాత చూస్తారు. ఏ లుక్ కావాలో ఆ లుక్. మ్యాథ్స్గా కనబడాలి ఆయన. కరెక్ట్ వచ్చిన ప్లసెంట్ ఫేస్ వర్కౌట్ అయింది. అది ఫస్ట్ ఇది డైలీ గుణశేఖర్ డైలీ వస్తున్నాను, ఆ ఆవేశం ఫేస్లో ఉంటుంది. తర్వాత కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నేను మొత్తం పెయింటింగ్ చేసి పెట్టా కూడా మళ్ళీ డైరెక్టర్ వచ్చి మళ్ళీ దాంట్లో కొంచెం డల్ చేస్తాను అనిపిస్తే ఆయన కొంచెం డల్లింగ్ చేపిస్తారు. అలాగే అందరూ టీం వర్క్ డెఫినెట్గా ఉంది, దానిలో టీం వర్క్ ఉంది. బట్ సో ప్రొడ్యూసర్స్ నెవర్ సే ఎనీథింగ్. నోన్ ఎక్కడి నుంచి చెప్పలేదు, నాకు వద్దు అంత వద్దు అని చెప్పలేదు. లావిష్కి వదిలేశాడు. దానికోసం అంత రిజల్ట్ వచ్చింది మనకి. మహేష్ బాబు గారి రియాక్షన్. మహేష్ బాబు ఒక ఫోన్ చేసి చెప్పారు నాకు, సో ఇట్స్ వెరీ గుడ్ సార్, కమ్ అవుట్ వెరీ వెల్ అని కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోతారు. అండ్ మీ మొత్తం సినీ ప్రయాణంలో మీకు ఛాలెంజింగ్గా కానీ లేదా లిజనింగ్గా కానీ లేదా మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోవడానికి కానీ దొరికిన ఒక గొప్ప వ్యక్తి కోటి రామకృష్ణ గారు. సో కోటి రామకృష్ణ గారితో అంటే ఈ తరం మీరు పనిచేసినప్పుడు అప్పటి తరం డైరెక్టర్లు వేరు, ఆయన అప్పటి ముందు తరం వ్యక్తి, కానీ ఆయన విజన్ కానీ ఆయన గ్రాఫిక్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. స్టిల్ ఈ రోజు కూడా ఆయన చేసిన గ్రాఫిక్స్ ఇంత బడ్జెట్ వచ్చినా ఇంత టెక్నికల్ యాక్సెస్ దొరికినా కానీ అలాంటి ఒక అవుట్పుట్ రావడానికి చాలామంది సాధ్యం కావట్లేదు. అంజీ సినిమాలో మీరు చేసిన వర్క్ కానీ. సో కోటి రామకృష్ణ గారితో ప్రయాణం గురించి చెప్పండి. ఇప్పుడు యాక్చువల్లీ నాకు కోడి రామకృష్ణ గారితో ఒక సినిమా చేశాను నేను బిఫోర్, వెరీ కాంపాక్ట్ ఫిలిం. కోడి రామకృష్ణ గారు నాకు తెలిసి ఆయన ఈ ఆర్ట్ డైరెక్షన్లు అంత పెద్ద ఎక్స్ప్లాయిటేషన్ కావాలనుకుంటే వాళ్ళు కాదు. ఆయనకి స్టోరీ మెయిన్, కంటెంట్ స్టోరీ, அதோட డ్రామా ఏదైనా ఎలాగ పిక్చరైజ్ చేయాలి, దానిలో మోర్ ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఏదో ఎలాబరేట్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఇంత డీటెయిల్ కావాలి, నాకు అది కావాలి, కలర్ మార్చండి, అది అలా అస్సలు ఆయన గురించి టాపిక్గా రాదు. ఎప్పుడు చూసిందా ప్యాడ్ తీసుకుంటే ఏదో రాసుకుని ఉంటుంది తవరే, నెవర్ నాకు ఎక్కడే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. నాకు ఇది సెట్ ఇలా కావాలి, లేకపోతే ఇలా చేసేయండి, ఇది అస్సలు చెప్పలేదు. నాకు అంజీ వర్క్ చేసినప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి ఇస్ ద మెయిన్ పర్సన్. శ్యాంప్రసాద్ రెడ్డి మిడిల్లో ఉన్నాను, డైరెక్టర్ ఇస్తే కొంచెం ఇన్ బిట్వీన్ మీ అండ్ డైరెక్టర్ శ్యాంప్రసాద్ రెడ్డి ఇస్తా, ఈజ్ ఎక్స్ప్లైనింగ్ ఆల్ ద థింగ్స్. బట్ డైరెక్టర్ వింటారు, ఓకే అడిగి నాకు చెప్తాను తవరే, డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చాలా తక్కువనే వచ్చింది కోడి రామకృష్ణ గారితో. నాకు ఎక్కువ డైరెక్టర్ యాజ్ అ డైరెక్టర్ నాకు మోర్ ఇంటరాక్షన్ ఉంటుంది రాఘవేంద్ర గారే. ఆయనతో ఎక్కువ ఇలాగ సెట్టింగ్స్లన్నీ మోర్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళే రాఘవేంద్ర గారే. కోడి రామకృష్ణతో పెద్ద పెద్ద సెట్టింగ్స్ చేశాను తవరే, ఆయన ఈస్ నెవర్ డన్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద సెట్టింగ్స్. సో మీరు ఇచ్చింది ఆయనకి కావాల్సింది ఉందా లేదా చూసుకోవడం. అది శ్యాంప్రసాద్ రెడ్డి విల్ గెటింగ్ ద డిసిషన్, సార్ ఈస్ టేకింగ్ ద డిసిషన్ వెదర్ ఇట్స్ ఓకే ఆర్ నాట్. Kodi Ramesh garu is doing only the drama part and all the other sequence. Sir. All that visual things and all Samprasad Reddy is doing. Even Anchi and Arundhati also all visions he done. But I am told to explain, discuss chesi edo tiskodan teliyadu. But he is explaining me all the things. Sir. Samprasad Reddy. Actually he also having a directorial vision, but he never done the direction. And Arundhati సినిమాలో సార్ అంటే ఆర్ట్ డైరెక్షను సినిమా కోసం ఉపయోగపడడం వేరు, సినిమాలో ఉండడం వేరు, సీన్లో ఆర్ట్ వర్క్ ఉండడం వేరు. అరుంధతి సినిమాలో విలన్ని ఆ బాక్స్లో వేసేసి రుద్ర శూల అవన్నీ తీసుకొచ్చి మూసేసేయండి అని చెప్పినప్పుడు వాటి మీద ఆ ఓం అనే ఆ డిజైనింగ్ కానీ ఆ సమాధిని చేసే విధానం కానీ ఆ రాళ్ళు అవి పెట్టడం కానీ, సో అక్కడ సీన్లో ఆర్ట్ వర్క్ కనిపించింది. సో అరుంధతి మీకు ఎంత పెద్ద ఛాలెంజింగ్ అయింది లేదా ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? నాకు తెలిసి అరుంధతి ఫస్ట్ అప్రోచ్ చేసిన టెక్నీషియన్ నేనే, శ్యాంప్రసాద్ రెడ్డి. ఓకే. ఆ స్టోరీ నాకు కూడా ಇದಕ್ಕೆ ముందే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ స్టోరీ ఆయన చెప్పినప్పుడే నాకు ఒక చాలా ఇది అనిపించింది. ఆయన సౌండ్ ಅವರು డిస్క్రైబ్ చేసింది అలాగే ఒక్కొక్క క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నాకు ఆ సౌండ్. తర్వాత ఇమ్మీడియట్ నాకు నేనే ఆర్డర్ ఫస్ట్ డిసైడ్ చేశారు. తర్వాత కెమెరామెన్ ఎవరు, విఎఫ్ఎక్స్ ఎవరు అన్నది సెకండరీ థింక్ చేశారు. ఆయన ఇలాగా సెట్ కావాలి మెయిన్, నిజంగా కోట చాలా ఇంపార్టెంట్, కోట ఇంపార్టెంట్, ఆ కోటల్ కావాలి సెట్ అని.
അത് ഡിസ്കഷൻ ప్లానింగ్ మొదలు రాహుల్ నంబియార్ ఎంటర్ అయింది విఎఫ్ఎక్స్ త్రూ రాహుల్ నంబియార్ వచ్చారు. రాహుల్ నంబియార్ ఇస్ డన్ సమ్ విజువలీ ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఇచ్చారు ఆయన Sir. అలాగా. అలాగే నా ఇది సెట్ పెద్ద ప్యాండమ్ ఓపరా స్టైల్ పెద్ద మ్యాసివ్ ప్యాలెస్ సెట్టింగ్స్ ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియోలో వేసింది. తర్వాత ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్స్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద డీటెయిల్స్. ఎవరు శ్యాంప్రసాద్ రెడ్డి వచ్చి చూసిన తర్వాత అడుగుతారు, సో ఆర్ యూ ఓకే ఆర్ యూ ఓకే అని చెప్పినప్పుడు ఏదో క్వశ్చన్ మార్క్ ఉంది మీనింగ్. అప్పుడే మనం థింక్ చేయాలి, ఏదో సంథింగ్ ఆయనకి ఏదో నచ్చలేదు దానికోసం ఓకే అని అడుగుతున్నాను. బట్ ఫస్ట్ అన్నీ మనం ఓకే చేసి మనకి హ్యాపీ అయిన తర్వాతనే షూటింగ్ వెళ్తారు. నాకు 2 days కావాలి అవుతుంది, నో ప్రాబ్లమ్, సో యూ టేక్ యువర్ ఓన్ టైం. అలాగే 2 years అయింది ఆ సినిమా సార్. షూటింగ్ చేసి బయటకు వచ్చింది. బట్ అరుంధతి మధ్యలో అంతకు ముందు వేరే డైరెక్టర్ ఉన్నారు, వారి తర్వాత కోరనాకృష్ణ గారు యాడ్ అయ్యారు అవును అవును అని చెప్పి అవును, తెలిసింది. అవును. సో ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? ఆ వర్క్ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఆయన డైరెక్షన్ నచ్చలేదు, అందుకని మళ్ళీ కోరనాకృష్ణ గారిని తీసుకొచ్చని చెప్తారు. అందుకే కోడి రామకృష్ణ సినిమా చేయను ఆయన ఆ, ఎవరు శ్యాంప్రసాద్ రెడ్డి ఆ. స్టిల్ బికాస్ దట్స్ వై హీ స్టిల్ వాళ్ళిద్దరు బాండింగ్ అది. వాడి మధ్యలో ఉండే ఒక అండర్స్టాండింగ్ చాలా అండర్స్టాండింగ్ అది. ఉమ్, ఆ డైరెక్టర్ సెట్ అవ్వదు, ఎవరు కూడా సెట్ అవ్వదు. శ్యాంప్రసాద్ రెడ్డికి ఒక ఏదో ఆయన మైండ్లో ఏదో అనుకుంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టం, అది ఎవరో త్రూగా వస్తుంది. ఉమ్. ఆయనకి కరెక్ట్ అయిన ప్రాపర్ పర్సన్ కావాలి, కరెక్ట్గా క్యాచ్ చేసే పర్సన్. పర్సన్ కావాలి. అది దొరకకపోతే ఆయన అప్సెట్ అయిపోతుంది. దానికోసం ఐ కుడెంట్ మేక్ ఎ ఫిలిం. బట్ అంజీ విషయంలో ఏం జరిగింది సార్? అంజీ అంటే నిజం చెప్తున్నాను, ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి కూడా తెలుగు సినిమా పరిశ్రమలో మేము చూసిన ఆ విజువల్స్ కానీ, ఆ ఆర్ట్ వర్క్ కానీ, ఆ గ్రాండియర్ కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంజీ. కానీ అంత ఈజీగా ఆ సినిమా ప్రయాణం సాగలేదు. 4-5 సంవత్సరాల పాటు చాలా కష్టాలు పడ్డారు ఆ సినిమా తీయడానికి అని చెప్పారు. సో అంజీ కోసం కష్టపడ్డ అతిపెద్ద చేతుల్లో మీ చేతులు కూడా ఒకటి. అంచిన ఫుల్ సినిమా నేను చేయలేను యాక్చువల్లీ. అంజీ మిడిల్ నుంచి ఎంటర్ అయింది నేను. సార్. ఫస్ట్ స్టార్టింగ్ తోటధరణి కాదు, నితీష్ రాయ్ ఎవరో హిందీ ఆర్ట్ డైరెక్టర్ ఫస్ట్ ఎంటర్ అయింది, నితిన్ దేశాయ్ ఎవరో సంబడి. తర్వాత ఆయన 1 or 2 సెట్టింగ్స్ చేశాను. తర్వాత అవద్దు అని చెప్పేసి ఆ మొత్తం డిస్మెల్ చేశారు, ఏం షూట్ చేయలేదు. బా తర్వాత ఇంకెవరు వచ్చారని తెలియదు నాకు. బట్ తోటధరణి గారు మళ్ళీ ఎంటర్ అయింది. తోటధరణి ఒక ఫారెస్ట్ సెట్ వేసింది, అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫారెస్ట్ సెట్ వేశారు. అదే ఆల్మోస్ట్ 1 year వరకు అలాగే ఉండి షూటింగ్ ప్లాన్ చేసి షూటింగ్ చేసుకోండి. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ కదా, ప్లాన్ చేసుకుంటాను. తర్వాత ఏం తెలీదు, నిన్న పిలిచారు, పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఐ ఎంటర్డ్ ద ఫిలిం, మేడ్ ఎ నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్. తర్వాత ఫినిషింగ్ వరకు నేనే చేశారు. సార్. ఆ లోపల ఫస్ట్ స్టార్టింగ్ ఉందా కొంచెం అంత టెంపో కొంచెం లైట్ మిస్ అయిన అనిపించింది నాకు. చాలా రోజు నుంచి 3 years షూటింగ్ చేస్తున్నా కదా, పీరియడ్ ఎక్కువ, టైం ఎక్కువ అయింది. మళ్ళీ దానిలో ఏదో గ్రాఫిక్స్ వాళ్ళతో ఏమో ప్రాబ్లమ్స్ జరిగింది శ్యాంప్రసాద్ రెడ్డికి, ఆయన అనుకుంటుంది రాలేదు. ఇప్పుడు తర్వాత ఇక్కడ లోకల్ వాళ్ళతోనే ఫినిష్ చేశారు సినిమాని విన్నాను నేను. బట్ ఒకానొక టైంలో అంజీ సినిమాని కంప్లీట్ చేయడం చాలా కష్టం అని అందరూ భావించినప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాత్రమే లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా పూర్తి చేస్తానని చెప్పి మరీ ముందుకెళ్ళారంట. అవును, ఇట్స్ వెరీ బిగ్ టాస్క్ యాక్చువల్లీ ఇది. సార్. యాక్చువల్లీ ఆయన జరిగింది నాకు తెలియదు, జస్ట్ ఆయన పర్సన్లా ఉండొచ్చు. బట్ ఫినిషింగ్ వరకు నేను ఉంటాను. తర్వాత ఫినిష్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ ఇమ్మీడియట్ కేమ్ టు మీ ఓన్లీ, దట్ ఈస్ అరుంధతి. సార్, ఇది ఇంత అద్భుతంగా మీరు మేనేజ్ చేయగలేరు కాబట్టి అరుంధతి ఇచ్చారు నాకు. సార్. అండ్ చిరంజీవి గారు సార్, అంటే ఓ మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ సినిమాలు చేసే హీరో, అన్ని సంవత్సరాల పాటు ఒక సినిమాకి టైం కేటాయించడం అంటే అసలు మామూలు విషయం కాదు. అండ్ మీకు కూడా చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయంట చిరంజీవి గారు. చాలా సినిమా చేశారు సార్. ఆ క్లోజ్నెస్ గురించి కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఒకసారి చెప్పండి సార్. చిరంజీవి గారితో వర్కింగ్ చాలా ఇంట్రెస్టింగ్. ఒక మనకు ఒక గురువు ఇది ఉంటుంది, సెట్ లాగా ఫీల్ అవ్వచ్చు. ఎక్కడ వెళ్ళి వచ్చినప్పుడు అక్కడి నుంచి చూస్తారు ఆయన, చూసి ఆ క్రెయిన్ గంతకు వచ్చినాడు అశోక్, ఆయన అక్కడి నుంచి వేరే ఎక్కడ కూర్చొని చెప్పు క్రెయిన్ పడిపోతుంది లేకపోతే ఏదో కూడా అయింది అనుకుంటారు. అలాగే అన్నీ వాచింగ్ చేస్తారు, అబ్జర్వేషన్ చాలా ఇదే క్లియర్గా వాచింగ్ చేస్తారు అందరే చిరంజీవి గారు. బట్ చేసిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఫస్ట్ సెట్ అన్ని చూసిన తర్వాత అశోక్ ఎక్కడైనా అడుగుతారు, అడిగి సో గుడ్, వెరీ గుడ్, ఓకే తర్వాత మేకప్కి వెళ్తారు. ఓకే. ముందు ఆయనకి క్యారవన్ కల్చర్ తక్కువ చిరంజీవి గారికి. నాకు ఒక చిన్న క్యాబిన్ చేసి ఇవ్వాలి, సెట్ స్టూడియో ముందు ఆయనకి ఒక బాక్స్ ఇది చేయాలి, ఆయనకి ఒక థర్మోకోల్ అంటించారు, ఏసీ క్యాబిన్ చేయాలి ఇలాగా. ఓకే.
అదన్నీ అన్ని సినిమాకి చేయాలి అది. ఉమ్, క్యారవాన్ వెళ్ళి కూర్చున్నాం. మనకి ఏదో డైరెక్ట్గా ఇంటరాక్షన్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళి ఇంటరాక్షన్ మాట్లాడతారు. చేసుకోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు, సార్ ప్రాబ్లమే లేదు. ఇలా క్యారవాన్కి వెళ్ళాలి, వచ్చిన వరకు వెయిట్ చేయాలి, అలాగే లేదు. చాలా ఫ్రీ మూమెంట్స్ చిరంజీవి గారు. సార్ అండ్ యాక్చువల్గా ఇక్కడ దాకా సినిమా విషయాలు పక్కన పెడితే నాకు మీ విభాగం గురించి ఆర్ట్ డైరెక్షన్ ఈ విభాగం గురించి ఒక ప్రశ్న ఉంటుంది సార్. సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్లో అందరికంటే ఎక్కువ కష్టపడేది మీ డిపార్ట్మెంటే. ఎందుకంటే సెట్కి ఫస్ట్ మీరు రావాలి, ఆ సెట్ని తయారు చేయాలి, అందరికంటే లాస్ట్ వెళ్ళేటప్పుడు ఆ సెట్ని మళ్ళీ నీట్గా యథావిధిగా ఆ ప్లేస్ని పెట్టి వెళ్ళాలి. చిన్న కష్టం కాదు. బట్ ఎందుకు ఎప్పుడు కూడా ఆర్ట్ డైరెక్షన్ సంబంధించిన పని గురించి నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ స్టేజ్ల మీద చెప్పరు. అది పక్కన పెడితే ఈవెన్ మీరు కూడా పెద్ద పెద్ద ఆర్ట్ డైరెక్టర్లు ఉన్నారు, మీరు తోటతరణి గారు కానీ మీరు ఎవరు కూడా మీడియా ముందుకు రారు, ఇంటర్వ్యూలు ఇవ్వరు, మీ వర్క్ గురించి చెప్పుకోరు. సో ఎందుకు ఆర్ట్ డైరెక్టర్లు మాత్రమే ఇలాంటి ఒక సైలెంట్ మెయింటైన్ చేస్తుంటారు? అది తెలీదు నాకు. ఇప్పుడు అదే గురించి అండి, చాలా ఆర్ట్ డైరెక్టర్స్, చాలా డైరెక్టర్స్ ఆర్ట్ డైరెక్టర్ పైన ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. చాలా డైరెక్టర్స్ నేను చెప్పిందే ఆయన చేస్తారు కదా, మళ్ళీ ఏముంది దాని గురించి మళ్ళీ అలాగే థింక్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కడ చెప్పరు కదా డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ. చెప్తారు, ఆయన ఎక్స్ట్రాడినరీ వర్క్ ఉందా డెఫినెట్గా చెప్తారు. నేను చెప్పేది ఒక స్టేజ్ మీద కామన్ ఆడియన్స్కి మీ వర్క్ రీచ్ అయ్యే విధానం గురించి నేను చెప్తాను. బూస్టప్ చేసి చెప్పాలని కొంచెం కష్టం. ఇప్పుడు ఈ మధ్య కెమెరామెన్ గురించి కూడా చెప్పట్లేదు అనుకున్నాను. వాళ్ళే చేసుకుంటాను. నా సినిమా మొత్తం నేనే. యాక్చువల్లీ సినిమా ఇస్ టీమ్ వర్క్. ఎస్, ఆ టీం వెళ్ళకపోతే ఏం చేయడానికి లేదు. మళ్ళీ ఏనికి ఎవరు సోలో క్రెడిట్ తీసుకోండి, వాళ్ళ రెమ్యూనరేషన్ పెంచి వెళ్ళిపోతుంది తవరే. ఆ డైరెక్టర్కి ఎంత ఇచ్చారు, ఆయనకి అమౌంట్ వచ్చిందా లేదా అని కూడా డైరెక్టర్స్ అడగను. వాళ్ళది క్లియరెన్స్ తీసుకుంటాను తవరే. బట్ నాకు ఎలా ప్రాబ్లమ్స్ ఐఎమ్ మోర్ క్లోజ్ టు ది ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ ఆ డైరెక్టర్ లాగా వర్క్ చేస్తాను నేను. సార్ మోర్ ఫ్రెండ్లీ అన్ని ప్రొడ్యూస్ తోటి చాలా కరెక్ట్. మీ ట్రావెల్ అంతా కూడా ఎక్కువ హీరోలు డైరెక్టర్ల కంటే కూడా నిర్మాతలతోనే ఎక్కువ జరిగింది. అవును, వాళ్ళకి అది ఖర్చు పెట్టి చేస్తుంది, వాళ్ళకి ఎందుకు ద్రోహం చేయాలి మనం? సినిమా కావాలంటే వాళ్ళతో కష్టపడి చేస్తున్నాను. అశ్విని దత్ గారండి నాతో చాలా పక్కన ఉంటారు. మన సెట్ చేసినప్పుడు ఆయన వచ్చి కూర్చుతారు మన పక్కన. ఆడిటర్ ఏం కావాలి, నాయుడు గారు అందరూ ఆడిటర్ ఏం కావాలి చూడండి, ఆడిటర్ సెట్ అయిపోతే మీకు వేయండి. ఆ టైం ఉంటే ట్రీట్మెంట్ డిఫరెంట్. ఇప్పుడు ఈ ప్రెసెంట్లో ఉండే సినిమా గురించి నాకు కొంచెం ఎక్కువ తెలీదు. మిడిల్లో కొంచెం బ్రేక్ తీసుకుంటాను నేను. బట్ పదకు ముందు ఉండాలి ఆడిటర్కి ఇంపార్టెంట్ ఉంది. నాయుడు గారిని చెప్తారు ఆడిటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆయన వసంతమాళిగా సినిమా కూడా చెప్తారు. వసంతమాళియాలో ఫుల్ సెట్ వెళ్ళకపోతే సెట్లే ఫుల్ సినిమా అసలు ఆ ఫీలే రాదు, ఆ సినిమా ఫీల్ రాదు. ఆర్ట్ డైరెక్టర్ కదా మెయిన్. ఆర్ట్ డైరెక్టర్ ఉంటేనే కాస్ట్యూమ్ ఏం కలర్ పెట్టాలి, లేకపోతే సెట్లు ఏం కలర్ వేయాలి, ఆర్ట్ డైరెక్టర్ చెప్పాలని చెప్తారు. అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ హ్యావింగ్ దట్ ఇంపార్టెంట్. బట్ నేను వచ్చిన తర్వాత బ్రాట్ మోర్ రియాలిటీ. ఒక హౌస్ సెట్లా ఉండకూడదు, రియలా ఉండాలి. అప్పుడు మీకు తెలియదు అది సెట్టా లేకపోతే ఒరిజినల్ తెలియదు. నా సెట్ చూడండి, నేను ఎక్కడ మీకు ఐడెంటిఫై అవ్వదు సెట్టా ఒరిజినల్. ఈవెన్ చార్మినార్ కూడా ఎవరికి చాలా మంది తెలియదు. అది తర్వాత తరంలో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అది సెట్ అని చెప్పినాక అప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అవును, అది బీ నోస్ దట్ ప్రపోర్షన్ స్కేల్ అని. ఆ స్కేల్ ప్రకారం వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు పరువు ప్రతిష్ట సెట్ సినిమా కోసం సెట్ వేసాడు ఇక్కడ రామన్నరి స్టూడియోలో, గ్రేట్ టౌన్లో. అప్పటి వరకు గ్రేట్ టౌన్లో ఎవరు అంత సెట్టింగ్ చేయలేదు. ఆ సెట్ ఎనీ బ్లాక్ చూసకుండా రియల్ హౌస్ లాగా ఫీల్ అవుతుంది. బట్ ఇట్స్ టోటలీ ఓపెన్. ఎక్కడైనా కెమెరా పట్టచ్చు, ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు. చాలా ఆల్మోస్ట్ 5 years ఇట్ వాస్ దేర్ ఇన్ ది స్టూడియో. అలాగే చాలా సినిమా చేశారు దాన్ని. ఈవెన్ డేవిడ్ దావేనే చాలా సినిమా చేశారు. అలాగే ఫస్ట్ నుంచి అలాగే ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వచ్చేసాను నేను. రియలిస్టిక్గా ఉండాలి, ఆరు హానెస్టీ ఉండాలి సెట్లో. ఆర్ట్ డైరెక్టర్ ఇస్ నాట్ సపోజ్ టు డామినేట్. సార్ ఒక ఆర్ట్ డైరెక్టర్ ప్రయాణంలో కెమెరామ్యాన్తో కలిసి, అంటే ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ నాకు తెలిసి వేరు కాదు. ఎందుకంటే ఇద్దరు కమ్యూనికేట్ అయ్యి సమన్వయంతో చేసుకోవాల్సిన వర్క్ ఇది. మీరు చేయించినప్పుడు ఒక సెట్ వేస్తారు, కొంతమంది కెమెరామ్యాన్ ఉంటారు, కొన్ని బ్లాక్స్ మాత్రమే వాడతారు. బట్ కొంతమంది కెమెరామ్యాన్ ఉంటారు, వాళ్ళు మాస్టర్ షాట్తో స్టార్ట్ చేసి ఎవ్రీ బ్లాక్ వాడుకుంటారు. సో ఇట్లా ఈ మొత్తం ప్రయాణంలో మీ వర్క్కి మీకు బాగా సరిపోయిన మంచి ఫీల్ ఇచ్చిన కెమెరామ్యాన్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఒక్కొక్క కెమెరామెన్ ఒక్కొక్క స్టైల్ ఆఫ్ లైటింగ్ ఉండొచ్చు సార్. పిసి శ్రీరామ్ తోటి వర్క్ చేసిన ఆయన లైటింగ్ స్టైల్ డిఫరెంట్ అండ్ మోర్ హార్ష్ లైటింగ్స్ వాడతారు. ఫస్ట్ సెట్ అయ్యే అడుగుతాను నేను, ఏ టైప్ ఆఫ్ లైటింగ్స్ ప్లాన్ చేసుకుంటాను. నువ్వు చేసుకో, సో యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, నేను చేసుకుంటాం మళ్ళీ చూసుకుంటాం మళ్ళీ అని చెప్తారు ఆయన. ఏం చేసినప్పుడు ఆయన కన్ఫ్యూషన్స్ రాదు.
నేను ఏం చేసిందా కూడా ఏం కలరు సెట్ ఒక స్ట్రీట్ సెట్ ఫుల్గా మల్టీ కలర్లో వేసాను నేను. టోటల్లీ మల్టీ కలర్, రెడ్, ఎల్లో, బ్లూ, అలాగే టోటల్లీ ఇలామర్ కలర్స్, గ్లారోస్. కెమెరాని వచ్చి చెప్తాను నేను, ఇలాగే గ్లార్ వస్తుంది పర్వాలేదా, యూ డూ ఇట్ అశోక్, నేను చూసుకుంటాం అని సెడ్ డన్ వండర్ఫుల్ వర్క్ కదా. ఇదే మధు అంబాట్ లాగా కెమెరామెన్ వచ్చాను అనుకోండి, ఆయన మొత్తం టోటల్ పెయింటింగ్ స్టైల్, మాస్టర్ పెయింటింగ్స్ రెఫర్ చేస్తున్నాను ఎక్కువ. దానిలో ఎక్కడే లైట్ సోర్సెస్ ఎక్కడ నుంచి వస్తుంది, ఆ లైట్ సోర్సెస్ ఒకటి ఫాలో చేసుకోండి, దానికి కావాలంటే కలర్ స్కీమ్స్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిన కెమెరామెన్ అదే. అలాగే ఒక్కొక్క కెమెరా ఒక్కొక్క స్టైల్ ఆఫ్ చోటగా నాడు మోర్ ఫ్లాట్ లైట్లు ప్లాన్ చేసుకుంటాను. అప్పుడు ఆ ప్రకారం మనం మూవ్ చేశాను అనుకోండి, ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ నేను సెట్ చేసినప్పుడు వాళ్ళ కెమెరామెన్ ఫ్రెండ్లీ ఉండాలి, ఆయనకి లైటింగ్ ప్లాన్ చేయడానికి స్పేస్ ఉండాలి, లైటింగ్ హైడ్ చేయడానికి ప్లేస్ ఉండాలి, లేకపోతే కన్సీల్డ్ లైటింగ్ నేను చేసేస్తున్నాను. చాలా అపార్ట్మెంట్ సెట్టింగ్స్లో నేను కన్సీల్డ్ లైట్లు వేసుకుంటాను మొత్తం. ఈ ప్లాంట్ ఆల్రెడీ లైటింగ్ చేసి ఇస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఓన్లీ ఆర్టిస్ట్ లైట్లు వేసుకుంటే షూటింగ్ చేసుకోవచ్చు.